ఒక 2-3 దఫాలుగా మన ఊరి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి గారు 2-3 దఫాలుగా జగనన్న కాలనీలకు సంబంధించి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పేదవారి యొక్క సొంత ఇంటికల నెరవేర్చాలనే గొప్ప సంకల్పంతో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే జగనన్న కాలనీలు. ప్రజలారా, ఆ కాలనీలకు సంబంధించి మేము 100 కోట్లు దోపిడీ చేసినామని, అవినీతికి పాల్పొన్నామని ఓటర్ లిస్టు పెట్టుకొని రాసినారు. ఇది ఆయన మొదటి అభియోగం. ఏమాత్రం ఇందులో సత్యము లేదనేది 23,000 మంది లబ్ధిదారులకు తెలుసు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క లబ్ధిదారునికి జానుడి స్థలం ఇయ్యకపోతే 10 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వచ్చింది ప్రజలారా, మీ ప్రభుత్వం వచ్చింది ప్రజలారా, జగనన్న ప్రభుత్వం వచ్చింది ప్రజలారా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు లేని ప్రతి వానికి మనం ఇల్లు ఇవ్వాల్సిందే అని చెబితే మేము ఆ గృహ నిర్మాణం అనే యజ్ఞానికి మొదలుపెట్టినాం. జగనన్న నాయకత్వంలో 23,000 మంది ఓటర్ లిస్టు పెట్టుకొని ఓటర్ లిస్టు పెట్టుకొని రాసిన తర్వాత అర్హత లేకుండా ఇస్తారా? ఇయ్యరు. అర్హత ఉంటేనే ఇస్తారు. ఎవరి పేరుతో ఇస్తారు? ఎల్లమ్మ, పుల్లమ్మ, సుబ్బమ్మ, సునీత, పార్వతి, లక్ష్మీదేవి, పద్మావతి, ఘర్షపాటి, ఇంకొకరు అర్హత ఉండే ఆడోళ్ళ పేర్లే కదా, వీళ్ళ పేర్లతోనే కదా ఆ సెంటుంకాల యొక్క స్థలాన్ని రిజిస్టర్ చేయించి రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చినారు. మరి నాకెట్లా లాభం వస్తుంది? ఒక లబ్ధిదారుని మనం ఇల్లు ఇవ్వాలంటే గన ఏ ప్రభుత్వమైనా మొట్టమొదట చేసే పని లబ్ధిదారుని ఎంపిక చేస్తుంది. లబ్ధిదారుని ఎంపిక చేసిన తర్వాత ఏం చేస్తారు? ఎన్ని వేల మంది వచ్చినారు, మనం 1.25 సెంటుతో ఇవ్వాలంటే ఎంత భూమి కావాలని చెప్పి నిర్ణయిస్తారు. అంత భూమిని కొనుగోలు చేసేదానికి రంగం సిద్ధం చేస్తారు. ఇది 2వ స్టెప్. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా పేదవారి యొక్క సొంత ఇంటి కలను నిర్మించేదానికోసం భూమిని కొనుగోలు చేయాలంటే గన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక కమిటీ నిర్ణయిస్తుంది. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీనాపురం దగ్గర భూమి కొనాలన్నా, సోమవారపల్లి గ్రామ పంచాయతీ ఏటవతల కొనాలన్నా, పుట్టిపాటు రోడ్లో కొనాలన్నా, ఎక్కడ కొనాలా, ఎక్కడ కొనకూడదు, ఎక్కడ రోడ్డు కనెక్టివిటీ దగ్గర ఉంది, ఎక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఊరికి దగ్గర ఉంది, ఏ స్థలం అయితే ప్రజలకు బాగుంటుంది, ఇది దూరమా దగ్గర, ఈ రేటు సరిపోతుందా సరిపోదా, ఈ అంశాలన్నీ ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. తుది నిర్ణయం కలెక్టర్ గారు తీసుకుంటారు. ఈ పద్ధతి ప్రకారము ప్రొద్దుటూరులో మీనాపురము, పొట్టిపాడు రోడ్డు, రామేశ్వరం ఏటవతల ఈ 3 ప్రాంతాలలో కలిపి 468 ఎకరాల భూమి కొనుగోలు చేయడానికి ఈ ప్రక్రియ ఈ ప్రకారం జరిగి ఆనాటి కలెక్టర్ హరికిరణ్ గారి నాయకత్వంలో ఈ 3 ప్రదేశాలను సూచించినారు. రైతులతో మాట్లాడింది ఎంఆర్ఓ నజీర్ గారు, ఆర్డీఓ నాగన్న గారు, జాయింట్ కలెక్టర్ గౌతమి గారు. ధర నిర్ణయించింది వాళ్ళు. ఆ ధర నిర్ణయించే క్రమంలో 1.5% ఎక్కువ ఇచ్చే అధికారం కలెక్టర్కి ఉంది కాబట్టి ఆ ప్రకారం ఆ ధరను నిర్ణయించుకొని ఒక చోట 25 లక్షలు, 27 లక్షలు, ఒక చోట 41 లక్ష, ఒక చోట 41 ధరతో భూమిని కొనుగోలు చేసినారు. కొనుగోలు చేసిన తర్వాత ఆ రైతులు భూమిని మండల రెవెన్యూ అధికారి పేరుతో రిజిస్టర్ చేపిస్తారు. తర్వాత కలెక్టర్ గారి ఖజానా నుంచి నేరుగా రైతుల యొక్క అకౌంట్లోకి ఆ డబ్బులు వస్తాయి. ఇది ప్రక్రియ ప్రజలారా. దీంట్లో నా పాత్ర ఏంది? భూమి ఎక్కడ తీసుకోవాలని సూచించేది నా పాత్ర లేదు, ఎన్ని ఎకరాలు కొనాలనేది నా పాత్ర లేదు, ఎంత ధర పెట్టాలనేది నా పాత్ర లేదు. ఒకవేళ నా పాత్ర ఉంటే మా కంకరసుబడ్డన భూమి కూడా పోయింది. నా 20-25 లక్షలు మీనాపురం దగ్గర ఉన్న భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు అయిపోతే కూడా పోయింది. అయిపోతే కూడా భూమి ఇప్పించినాము. ఒకవేళ నా కార్యక్రమమే జరిగేది ప్రకారం ఉంటే 40 లక్షలు కాకుండా 80 లక్షలు ఇప్పిస్తాను. నాకు నేరుగా ఎవరి అకౌంట్లోకి పోతుంది? రైతుల అకౌంట్లోకి పోతుంది. మరి నేరుగా రైతుల అకౌంట్లోకి పోయిన తర్వాత ఆ రైతుల అకౌంట్లో నుంచి నేను లోపాయికారంగా మాట్లాడుకొని నేను 10 లక్షలు ఇప్పించుకోవాలనుకుంటే 146 మంది రైతులు ఉన్నారు. బంగారెడ్డి చాలాసార్లు చెప్పినాడు, నేను చెప్పినా, ఇప్పుడు మళ్ళా చెప్తానా. నీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన రైతుల పేర్లు 10 పేర్లు చెప్పినాడు బంగారెడ్డి. నేను ఉదాహరణకు ఒక పేరు చెప్తాలేబ్బా. సోరవారపల్లె సాంబశివుడు మాజీ సర్పంచు, 24 గంటలు పెద్ద ఆయన తోడుతూనే ఉంటాడు. సాంబశివుడు మంచోడు, చెడ్డోడు కాదు, మర్యాదస్తుడు. సాంబశివుని పిలిచి నీ పక్కన కూర్చోబెట్టుకో. ఎందుకంటే ఆయన కూడా సోమవారపల్లి దగ్గర ఏటవతల భూమి పోయింది. 5 ఎకరాలు, 6 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాలు ఆయనది పోయింది. ఆయన్ని పిలిచి కూర్చోబెట్టుకో. ఏం సాంబశివుడు నీ భూమి ఎంత పోయింది అని అడుగు. ఇంత పోయింది అంటాడు. ఎంత ఇచ్చినారు అంటాడు. 25, 26 ఇచ్చినారన్నా అంటాడు. ఆనాటి ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చినావు అని అడుగు. రూపాయలు ఎక్కిచ్చినాడని చెప్పమను. నీ మీ ఉత్సదావుతా, రూపాయలు ఎక్కిచ్చింటే అడుగు. మరి ఎప్పుడు పిలిచవే? సాంబశివుని పిలిచవు, లేకుంటే బొల్లవరంలో ఉండే వాళ్ళని పిలిచవు, బుడ్డాయపల్లిలో పిలిచవు, లేకుంటే లబ్ధిదారులు 23,000 మందిలో ఒక మహిళను పక్కన కూర్చోబెట్టుకొని అడుగు. ఒక్క మహిళతో పక్కన కూర్చోబెట్టి స్టేట్మెంట్ ఇప్పి నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినా కూడా ఏమి ఉపయోగం లేదు. రైతులు పక్కన కూర్చోబెట్టుకొని చెప్పినా కూడా నీకు వచ్చిన ప్రయోజనం లేదు. అందుకే చెప్పలేకుండా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆయనకు 23,000 మంది లబ్ధిదారులు ఎందుకు అన్నాడు, 468 ఎకరాలు ఎందుకు అన్నాడు.
నేను ఇక్కడికి వచ్చింది ఎవరబ్బా ప్రజలారా? గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు వచ్చినారు. ఎవరో వద్దులే, పార్థసారథి గురించే చెప్తా నేను ఒక్క మాట. ఆయన కాన్స్టిట్యున్సీ పెనమలూరు ప్రజలారా. ఇప్పుడు మారినాడు. 24లో వేరే నియోజకవర్గానికి వినాడు. ఈనాటి మీ మంత్రి, ఒకనాటి మా ఎమ్మెల్యే. ప్రజలారా, ఎవరైతే ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు ఉన్నారో ఆయన 2019 నుంచి 24 వరకు మా పార్టీ ఎమ్మెల్యే, నా సహచర ఎమ్మెల్యే, నాతో పాటు అసెంబ్లీలో కూర్చున్న ఎమ్మెల్యే, నాకు కూడా స్థిర పరిచయం కలిగిన వాడు, మిత్రుడే పార్థసారథి గారు. మరి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 23,000 ఎట్లొచ్చినాయి? ఓటర్ లిస్టు పెట్టి రాసినామంటున్నావు కదా, ఇది పెనమలూరుదే. ఇది పెనమలూరు అన్నా. ఏం పెద్దయినా అబ్బా కొడుకులకి ఇద్దరికి చూపిస్తాను ఈ పేపరు. ఇది పెనమలూరు నియోజకవర్గం. 29,824 ఇచ్చినారు హౌస్ సైట్. 29,824 ఇచ్చినారు హౌస్ సైట్స్ పట్టాస్. ఎన్ని ఎకరాల భూమి కొన్నారంటే 558 ఎకరాల 86 సెంట్లు కొన్నారు. 558 ఎకరాల 86 సెంట్లు కొన్నారు. మరి పెనమలూరు నియోజకవర్గం 2019-24 ఈనాటి మంత్రి గారిది 29,824 లబ్ధిదారులు ఎంపిక చేసినారంటే మరి మీ మంత్రి ఆనాడు అంతేనా? 558 ఎకరాల భూమి అంటే నాకంటే 100 ఎకరాలు 10 లక్షలు వేసుకుంటే సుమారు ఏంటది? విచారణ మొదలుపెట్టి ఆనించి పెట్టాలి పెదైనా. ఆ వారి నుంచి వస్తాంలే, పై నుంచే తగ్గు నుంచి పైకి ఎందుకు, పై నుంచి తగ్గుకు వస్తాంలే. 25 లక్షలు ఇచ్చినారు ఎకరా భూమికి, 25 లక్షలు ఇచ్చినారు ఎకరా భూమికి అంటున్నారు. పార్థసారథి మినిస్టర్ గారు ఎంత ఇచ్చినారు తెలిసిన ఎకరాకు? చెప్తా ఒక్కసారి ఇను పెదైనా. పెనమలూరు మండలము మున్సిపాలిటీ 5 ఉన్నాయి ఆయన. ఎన్ని? ఒకటి పెనమలూరు, ఒకటి కంకిపాడు, ఒకటి ఉయ్యూరు అర్బను, ఒకటి వైఎస్ఆర్ తాడిగడప. పెనమలూరులో 72 లక్షలు కొన్నారు. ఎంత? 72 లక్షలు కొన్నారు బా. కంకిపాడు పల్లె 50 లక్షలు కొన్నారు. కాస్ట్లీ అంట భూమి అది, 50 లక్షలకు. ఉయ్యూరు 50 లక్షలు అంట, 50 లక్షలు. ఉయ్యూరు అర్బన్ 56, వైఎస్ఆర్ తాడిగడప 51. అంటే 50 లక్షల నుంచి 72 లక్షలు పెట్టి మంత్రి గారి యొక్క నియోజకవర్గంలో 558 ఎకరాల 86 సెంట్లు భూమి కొని 29,824 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినారు. మరి ఈడ కూడా అట్టనేనా పెద్దయినా? ప్రతి చోట ఇట్లా ఇచ్చేదానికి కారణం పార్థసారథి అయినా, కడప అంజాద్ భాష అయినా, నేనైనా ఒకరమైన కారణం లబ్ధిదారుల ఎంపికలో అవినీతి కాదు పెద్దయినా. 10 సంవత్సరాల పొడుగునా మీరు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవ్వకపోవడం వలన మీ ధూమ్దగల తప్పుడు ప్రభుత్వాలే మీరు జానడు భూమి ఇవ్వకపోతే మా జగన్మోహన్ రెడ్డి కులము మతము చూడకుండా, రాజకీయ పార్టీలు చూడకుండా అందరికీ సొంతింటి కల నెరవేర్చాలని గొప్ప లక్ష్యంతో పని చేస్తే 23,000 అయినాయి. ఇన్నాళ్ళు అయింది. 2 మాటలు చెప్తాలేబ్బా. ఒకటి సంస్కారయుతమైన మాట, ఒకటి పొద్దుటూరు లాంగ్వేజీ. సంస్కారయుతంగా చెప్పే మాట మా ఆయన కోసం చెప్తా. ఎవరి కోసము? మా ఆయన కోసం. పొద్దుటూరు టైపులో చెప్పే మాట నా కోసం చెప్తా. ఎంతైనా నా బుద్ధి నాకు ఆడిపోతుంది, పోదు కదా, నా స్టైల్ నాకు ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించి మీనాపురము, పొట్టిపాడు, సోమవారపల్లె ఈ 3 చోట్ల మేము అవినీతి చేసింటే, 23,000 మంది లబ్ధిదారుల ఎంపికలో మేము తప్పు చేసింటే నీ సమక్షంలో 23,000 మంది ఉన్నారు, విచారించుకొని చెప్పిన. మేము తీసుకునే భూమి ఏదైనా అవకతవకలు చేసింటే రైతులు అన్నీ ఉండారు, భూమి అన్నీ ఉంది, మీ అధికారులు ఉండారు, చేసుకో. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నేను చెప్పిన ప్రకారం కాంట్రాక్టర్లు అన్నీ ఉండారు, భూమి అన్నీ ఉంది, లబ్ధిదారుడు అన్నీ ఉన్నాడు, ఉద్యోగస్తులు ఉండారు, చేసుకో. మొత్తం మీద గృహ నిర్మాణానికి సంబంధించి పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చే క్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నువ్వేమైతే 100 కోట్లు, 50 కోట్లు, 70 కోట్ల జరిగిందని చెప్తున్నావో, నేను తీసుకునే మోసం చేసినా అని చెప్తున్నావో, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు. అది సరిపోకపోతే సిబిఐకి మీ ముఖ్యమంత్రి చెప్పి సిబిఐ విచారణ వే. నా మీద ముఖ్యమంత్రి వేయచ్చు సిబిఐ విచారణ. ఏమను సిబిఐ విచారణ వేసి దీంట్లో అవినీతి ఏమన్నా తేల్చి నా మీద కేసు పెట్టి నన్ను ఒక 6 నెలలు జైలుకు పంపించి ప్రెస్ ముందుకు వచ్చి ఇదిగోబ్బా ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉండడం చెబుతా రాచమల్లుని మేము జైలుకు పంపించినాము, ఇదిగో అని చెప్పు. కోర్టు తర్వాత తీర్పు ఏమిచ్చాదో చూసి కోర్టులో నేను బయట ఉన్నప్పుడు ఇదిగోబ్బా నేను సొక్కమని చెప్పి చెప్పుకుంటా. మరి 2 ఏళ్ళైనా నువ్వేం చేయలేకపోతున్నావు అర్థం. మీరు ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నించాలా? అవకతవకలు జరిగితే జాయింట్ కలెక్టర్ను హౌసింగ్ డిపార్ట్మెంట్ పీడీని ప్రశ్నించాలా. నా పాత్ర ఏముంటుంది? అయినా సరే వెయ్యి నీ బుద్ధిబుట్టి విచారణ చేసి నా మీద యాక్షన్ తీసుకో, చర్య తీసుకో. ఇది కిరణ్ కుమార్ రెడ్డి అయిన మా అన్న యొక్క లాంగ్వేజ్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి.
బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ 9100600238 7799 000211.